హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి సోషల్ టెస్ట్ సిరీస్ 6th టు ఇంటర్. సో ఎవరికైనా ఈ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, శశి అకాడమీ. సో యాప్లో టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది. టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ కవర్ చేస్తూ చేయబడింది. సో మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని చదువుతూ కూడా ఆన్సర్స్ చేయొచ్చు. దాదాపు అన్ని స్టేట్మెంట్ క్వశ్చన్సే ఉంటాయి. సో 6th క్లాస్ ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. వేటాడడానికి వేటగాళ్ళు ఆ ప్రాంతంలో సంచరించే జంతువుల అలవాట్లు, జీవన విధానం గురించి తెలుసుకునేవారు. నీటి కొరకు, సో ఫస్ట్ది కరెక్ట్, నీటి కొరకు జంతువులు ఏ ప్రాంతానికి వస్తున్నాయో గమనించేవారు. కరెక్ట్. జంతువులు ప్రమాదకరమైనవా కావా అనేది తెలుసుకునేవారు, కానీ వాటి శరీర భాగాల ఉపయోగాల్ని తెలుసుకోలేదు. సో ఇది రాంగ్. సో జంతువులు ప్రమాదకరమైనవా కావా అనేది తెలుసుకునేవారు. సో అలానే వాటి శరీర భాగాల ఉపయోగాల్ని కూడా తెలుసుకునేవారు. సో సరికానిది ఆప్షన్ 3. ఆది మానవులు ఈ విషయాల్ని వారి పూర్వీకుల ద్వారా తెలుసుకొని తమ సంతతికి తెలియజేసేవారు. కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఆది మానవులు ఉపయోగించిన రాతి పనిముట్ల గురించి సరికాని దాన్ని గుర్తించండి. ఆది మానవులు రాళ్ళు, ఎముకలు, కొయ్యతో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు. కరెక్ట్. పెద్ద రాళ్లను జాగ్రత్తగా వేరొక రాయితో కొట్టి నునుపుగా, పదునుగా చేసి పనిముట్లను తయారు చేసుకునేవారు. కరెక్ట్. ఈ పెద్ద రాతి పనిముట్లు జంతువులను వేటాడడానికి, మాంసం కోయడానికి ఉపయోగపడ్డా కూడా భూమిలో నుండి దుంపల్ని తవ్వడానికి ఉపయోగపడలేదు. సో ఇది రాంగ్. ఈ పెద్ద రాతి పనిముట్లు మాంసం కోయడానికి, భూమిలో నుండి దుంపలను తవ్వడానికి మరియు జంతువుల్ని వేటాడడానికి ఉపయోగపడేవి పెద్ద రాతి పనిముట్లు. సో సరికానిది ఆప్షన్ 3. కొన్ని వేల సంవత్సరాల తర్వాత వారు ముడిరాతి నుండి నునుపుగా, అణువుగా ఉండేలా చిన్న రాతి పనిముట్లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పనిముట్లను సూక్ష్మ రాతి పరికరాలు అనేవారు. సో కరెక్ట్. ఇందులో సరికానిది ఆన్సర్ ఆప్షన్ 3. సూక్ష్మ రాతి పరికరాల గురించి సరైన దానిని గుర్తించండి. ఆది మానవులు ముడిరాతి నుండి నునుపుగా, అణువుగా ఉండేలా తయారు చేసిన చిన్న రాతి పనిముట్లను సూక్ష్మ రాతి పరికరాలు అనేవారు. కరెక్ట్. వీటికి కొయ్య లేదా ఎముక పిడిని బిగించి వాటిని కత్తులు, బాణాలు, కొడవళ్ళలాగా ఉపయోగించేవారు సూక్ష్మరాతి పరికరాల్ని. కరెక్ట్. సూక్ష్మరాతి పరికరాలు నేలలో గోతులు తవ్వడానికి, చెట్లను నరకడానికి, బెరడు తీయడానికి, జంతువుల చర్మం తీయడానికి, మాంసం ఎముకల్ని కోయడానికి, వేర్లు, పండ్లు కోయడానికి, జంతువుల్ని వేటాడడానికి ఉపయోగపడేది. కరెక్ట్. సో ఇందులో సరైనది ఆప్షన్ 4. పైవన్నీ సరైనవే. ఆది మానవుల యొక్క చిత్రకళ గురించి సరికాని దాన్ని గుర్తించండి. వివిధ ప్రాంతాల్లోని గుహల గోడలపై, రాతి స్థావరాలపై ఆది మానవులు జంతువులను వారు వేటాడే సంఘటనల్ని చిత్రించారు. కరెక్ట్. కొన్ని రకాల రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగుల్ని తయారు చేసుకునేవారు. కరెక్ట్. చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు. కరెక్ట్. ఆది మానవులు ఇలా చిత్రించడానికి మతపరమైన ప్రాముఖ్యత లేదని చెప్పవచ్చు. సో ఇది సరికాదు. ఆది మానవులు ఇలా చిత్రించడానికి మతపరమైన ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చు. సో సరికానిది ఆప్షన్ 4. తెలంగాణలో రాతి యుగపు స్థావరాల గురించి సరైన దానిని గుర్తించండి. తొలి రాతి యుగానికి చెందిన పూర్వ చారిత్రక కాలం నాటి మానవులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు. కరెక్ట్. వీరు తయారు చేసిన రాతి పనిముట్లు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బయలుపడ్డాయి. కరెక్ట్. సో పై రెండు సరైనవే. తెలంగాణలో రాతి పనిముట్లు బయల్పడ్డ జిల్లాల్లో సరికాని దాన్ని గుర్తించండి. సో జయశంకర్ జిల్లాలో ఎక్కలలో బయలుపడ్డాయి. కరెక్ట్. నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్లో బయలుపడ్డాయి. కరెక్ట్. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో బయటపడ్డాయి. కరెక్ట్. సంగారెడ్డి జిల్లా చెర్ల. సో సంగారెడ్డి జిల్లా చెర్ల కాదు, సంగారెడ్డి జిల్లాలో మంజీరా లోయలో బయలుపడ్డాయి. సో అలానే చెర్ల అనే ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో భద్రాద్రిలోని చెర్లలో బయలుపడ్డాయి. సో రాతి పనిముట్లు బయలుపడ్డ జిల్లాల్లో సరికానిది ఆప్షన్ 4.
సో నేను ఇక్కడ టేబుల్ వేసి ఇచ్చాను. తెలంగాణలో రాతియుగం స్థావరాలు బయలుపడ్డ ప్రదేశాలు జయశంకర్ జిల్లా ఎక్కల, నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, సంగారెడ్డి జిల్లా మంజీరాలోయ, భద్రాద్రి జిల్లా చెర్ల. సో ఇలా మీరు సరికానివి బోల్డ్ చేసి ఇచ్చాను. సో ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయనేది సో టెస్ట్ అటెంప్ట్ చేశాక మీకు ఇలా ఎక్స్ప్లెనేషన్ కనబడతాయి. సో క్వశ్చన్ కింద కనబడతాయి ఇవన్నీ. సూక్ష్మరాతి రాతి చిత్రకళా స్థావరాల గురించి సరికానిది గుర్తించండి. పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు చాలా తక్కువ సంఖ్యలో వారి సూక్ష్మరాతి పరికరాలను, చిత్రాలను ఇక్కడ వదిలి వెళ్ళారు. సో ఇది సరికానిది. ఎందుకంటే పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు చాలా తక్కువ సంఖ్యలో కాదు, పెద్ద సంఖ్యలో వారి సూక్ష్మరాతి పరికరాలని, చిత్రాలని ఇక్కడ వదిలి వెళ్ళారు. సో ఆన్సర్ 1. సో సూక్ష్మరాతి రాతి చిత్రకళా స్థావరాల గురించి సరైనవి చూద్దాం. తెలంగాణ ప్రజలు వదిలి వెళ్ళిన చిత్రాలు వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్టలో గల రాతి గుహల గోడలపై కనుగొనబడ్డాయి. కరెక్ట్. సో టెక్స్ట్ బుక్లో పేరాగ్రాఫ్లోనేమో వరంగల్ జిల్లా తిరుమలగిరి గ్రామం అని ఇచ్చారు, పాండవుల గుట్ట. బట్ పిక్చర్లో జయశంకర్ జిల్లా అని ఇచ్చారు. సో రేగొండ జయశంకర్ జిల్లా అని ఇవ్వడం జరిగింది. రేగొండ జయశంకర్ జిల్లా అని ఇవ్వడం జరిగింది. సో 2 గుర్తుపెట్టుకోండి. నేను కింద నోట్ అని ఈ పాయింట్ కూడా ఇచ్చాను, పిక్చర్లో ఇచ్చారని. సో ఈ రాతి చిత్రకళ ప్రపంచంలోనే తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపును తెచ్చిపెట్టింది. సో ఈ రాతి చిత్రకళలు ప్రపంచంలోనే తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపుని తెచ్చాయి. పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయులు లేదా పద్మనాయక రాజుల కాలం వరకు ఈ చిత్రకళ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. సో సరికానిది ఆప్షన్ 1. పెనుబల్లి మండలం రామచంద్రపురంలో గల నీలాద్రి గుట్టల్లోని రాతి స్థావరం బయలుపడింది. ఇది ఏ జిల్లాలో ఉంది? సో ఆన్సర్ ఖమ్మం జిల్లాలో ఉంది. ఆదిమానవుల జీవన విధానం గురించి సరైన దాన్ని గుర్తించండి. వీరు ఆది మానవులు పెద్ద సమూహాలుగా ఏర్పడి సంచార జీవనాన్ని గడిపేవారు. సో ఇది రాంగ్. వీరు చిన్న సమూహాలుగా ఏర్పడి సంచార జీవనాన్ని గడిపేవారు. స్త్రీ పురుషులు అందరూ కలిసి వేటాడి ఆహారాన్ని సంపాదించుకునేవారు. సో సరైనది ఆప్షన్ 2. సో మిగిలినవి సరికానివి. ఆహార అన్వేషణలో స్త్రీలు, పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని పెద్ద జంతువులను వేటాడి ఆహారాన్ని సంపాదించేవారు. సో ఇది రాంగ్. వీరు స్త్రీలు మరియు పిల్లలు చిన్న జంతువుల్ని వేటాడి ఆహారాన్ని సంపాదించేవారు. పెద్ద జంతువుల్ని వేటాడడాన్ని కొన్ని రోజుల ప్రణాళిక ద్వారా స్త్రీలు నిర్వహించేవారని ఇచ్చారు. కాదు, ఇది పురుషులు. కొన్ని రోజుల ప్రణాళిక ద్వారా పెద్ద జంతువుల్ని వేటాడడాన్ని పురుషులు నిర్వహించేవారు. మానవులు దాదాపు ఎన్ని సంవత్సరాల నుండి మాత్రమే ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు? చాలా ఈజీ క్వశ్చన్. 12,000 సంవత్సరాల నుండి మాత్రమే. ఎందుకంటే అప్పుడు ప్రపంచ ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం. ఆది మానవులు వారి జీవన విధానాన్ని మార్చుకోవడానికి కారణం కానిది. దాదాపు 10,000 సంవత్సరాల క్రితం ప్రపంచ శీతోష్ణ స్థితిలో గొప్ప మార్పులు సంభవించాయి. ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి అటవీ ప్రాంతాలు కొన్ని గడ్డి భూములుగా మారిపోయాయి. సో కారణం కానిది ఆప్షన్ 1. దాదాపు 10,000 కాదు, దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ శీతోష్ణ స్థితిలో గొప్ప మార్పులు సంభవించి ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి అటవీ ప్రాంతాలు కొన్ని గడ్డి భూములుగా మారిపోయాయి. సో ఇది 12,000 అని గుర్తుపెట్టుకోండి. సో గడ్డి భూములు, ఇలా మారిపోయిన గడ్డి భూములు పశువులకు, గొర్రెలకు, మేకలకు అవసరమైన గడ్డిని అందించాయి. మానవులకు కూడా ఈ గడ్డి నుంచి తృణధాన్యాలు లభించేవి. క్రమంగా ఆది మానవులు ఈ గడ్డి భూముల్ని, వాటిపై ఆధారపడి ఉన్న జంతువుల్ని పరిశీలించి వాటిపై ఆధిక్యతను సంపాదించుకున్నారు. దీని ఫలితంగా జంతువుల్ని మచ్చిక చేసుకోవడం, మొక్కల్ని పెంచడం మొదలైంది. జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కల్ని పెంచడం మొదలైంది. సో ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకోవడానికి గురించి సరికానిది గుర్తించండి. ఆది మానవులు సాధారణంగా అధిక దిగుబడినిచ్చే, రోగాల బారిన పడకుండా ఉండే మొక్కల్ని, జంతువుల్ని ఎంచుకునేవారు. కరెక్ట్. మళ్ళీ విత్తడానికి ఇలాంటి మొక్కల విత్తనాలే సేకరించి ఉపయోగించేవారు. కరెక్ట్. అన్ని జంతువులతో పశోత్పత్తి కావించేవారు. సో ఇది రాంగ్.
జంతువుల్ని మచ్చిక చేసుకోవడం గురించి సరికానిది ఏంటంటే సో అన్ని జంతువులతో కాదు ఇది. సో ఎంపిక చేసిన జంతువులతోనే వీరు పశుోత్పత్తిని గావించేవారు. సో వాళ్ళకి ఏవైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో, యూజ్ అయ్యే జంతువులు ఏవైతే ఉన్నాయో సో వాటిని మాత్రమే సో వాళ్ళు పెంచేవారు. వారు పెంచుకునే మొక్కలు జంతువులు అడవి మొక్కలకు జంతువులకు భిన్నంగా రూపొందాయి. సో సరికానిది ఆప్షన్ 3. స్థిర జీవనానికి దారితీసిన పరిస్థితుల గురించి సరికానిది గుర్తించండి. పంటలకు నీరు పెట్టడానికి, జంతువులు పక్షుల నుండి వాటిని కాపాడడానికి, కలుపు తీయడానికి పంటలు పండే ప్రదేశంలో ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు. కరెక్ట్. పంట కోసిన తర్వాత దాన్నంతా ఒకే రోజు తినలేరు కాబట్టి నిల్వ చేయడం మొదలుపెట్టారు. కరెక్ట్. పండించిన ధాన్యాన్ని 1 నుండి 2 సంవత్సరాల దాకా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. సో ఇది రాంగ్. 1 నుండి 2 సంవత్సరాలు కాదు, 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. సో సరికానిది ఆప్షన్ 3. స్థిర జీవనానికి దారితీసిన పరిస్థితుల్లో సరికానిది ఆప్షన్ 3. 6 months to 1 year. ఒక చోట ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే ధాన్యాన్ని నిల్వ చేయడం సాధ్యమవుతుంది. సో ఈ పరిస్థితులు స్థిర జీవనానికి దారితీశాయి. ఆది మానవుల స్థిర జీవనం గురించి సరికాని దాన్ని గుర్తించండి. స్థిర జీవనం తప్పనిసరి కావడం వల్ల వారు రాతితో, కొయ్యతో లేదా మట్టితో లేదా ఎండు గడ్డితో ఇళ్లను నిర్మించుకోవడం మొదలైంది. కరెక్ట్. పాలు, నీరు, ధాన్యం నిల్వ చేయడానికి, వంటలు చేయడానికి పాత్రలు అవసరమై ఇది వివిధ రకాల కుండల తయారీకి దారితీసింది. కరెక్ట్. పాత్రలపై అందమైన బొమ్మల్ని చిత్రించి అలంకరించేవారు. కరెక్ట్. పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితం ఆది మానవులు నిప్పుపై కాల్చిన ధాన్యం కూడా లభ్యం అయింది. కరెక్ట్. అయితే 12,000 సంవత్సరాల క్రితం నిల్వ చేసిన ఆహారాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు. సో ఇది రాంగ్. సరికానిది. సో ఆన్సర్ ఆప్షన్ 5. సో సరికానిది ఇది. సో వాళ్ళు 12,000 సంవత్సరాల క్రితం నిల్వ చేసిన ఆహారాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నవీన శిలాయుగం గురించి సరైన దాన్ని గుర్తించండి. ఆనాటి రైతులు చెట్లను, కొమ్మల్ని నరకడానికి వీలుగా ఉండే కొత్త రకం రాతి పనిముట్లను తయారు చేసుకున్నారు. వీటిని నవీన రాతి పరికరాలని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. కరెక్ట్. ఆనాటి వ్యవసాయదారులు అనువైన రాతిని మరొక రాతిపై సాన పెట్టడం ద్వారా గొడ్డళ్ళ లాంటి పరికరాల్ని తయారు చేసుకున్నారు. ఇలా సానపట్టిన గొడ్డలకు కొయ్యపిడిని బిగించేవారు. కరెక్ట్. ఈ కొత్త పనిముట్లతో పంటల్ని పండించడం ద్వారా ఆదిమానవుల జీవన విధానంలో మౌలిక మార్పులు వచ్చాయి. కరెక్ట్. ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతియుగం అంటారు. కరెక్ట్. సో పైవన్నీ సరైనవే. ఆన్సర్. ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. 12,000 సంవత్సరాల క్రితం నిల్వ చేసిన ఆహారాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కరెక్ట్. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్లో చెక్కకు బిగించిన రాతి గొడ్డలి లభ్యమైంది. కరెక్ట్. మహబూబ్ నగర్ జిల్లా సేరుపల్లిలో నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు లభ్యమయ్యాయి. కరెక్ట్. సో పైవన్నీ సరైనవే. భారతదేశంలో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు బయటపడ్డ వాటిలో సరైనది గుర్తించండి. సుమారు 7,000 సంవత్సరాల క్రితమే బెలూచిస్తాన్లో బయటపడ్డాయి. సో ఇది రాంగ్. భారతదేశంలో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు సుమారు 9,000 సంవత్సరాల క్రితమే బయటపడ్డాయి. సుమారు 6,000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో బయటపడ్డాయి. సో ఇది కూడా రాంగ్. సుమారు 5,000 సంవత్సరాల క్రితమే కాశ్మీర్లో బయటపడ్డాయి. 4,000 లేదా 5,000 సంవత్సరాల క్రితం బీహార్లో బయటపడ్డాయి. సో ఇది కరెక్ట్. సో సరైనది ఆప్షన్ 3. సో మిగిలినవి సరికావు. సో అయితే ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు. సో ఇవన్నీ కూడా ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళే. సో బయటపడ్డ సంవత్సరాలు అవి 7,000 సంవత్సరాల క్రితం బెలూచిస్తాన్ 9,000 సంవత్సరాల క్రితం బెలూచిస్తాన్లో బయటపడ్డాయి. సో 5,000 సంవత్సరాల క్రితం కాశ్మీర్లో, 4,000 లేదా 5,000 సంవత్సరాల క్రితం బీహార్లో. సో ఇవన్నీ కూడా ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్ళు. ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు దక్కన్ పీఠభూమిలోని ఈ క్రింది ఏ రాష్ట్ర సరిహద్దుల్లో దొరికాయి? తెలంగాణ కరెక్ట్, ఏపీ కరెక్ట్, కర్ణాటక. సో పైవన్నీ కరెక్ట్. ఈ రాష్ట్రాల్లోని
తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని అనేక ప్రదేశాల్లో పెద్ద పరిమాణంలో బూడిద దిబ్బల్ని కనుగొన్నారు. పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 5,000 సంవత్సరాల క్రితం ఆది మానవులు ఈ ప్రాంతంలో పశుపోషణ చేసినట్టు తెలుస్తోంది. బూడిద కుప్పల గురించి సరికాని దాన్ని గుర్తించండి. ఆది మానవులు కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో పశువుల్ని కంచె ద్వారా నిలువరించి అనంతరం వాటి పేడను ఎండబెట్టి దిబ్బల్ని ఏర్పాటు చేశారు. కరెక్ట్. తర్వాత ఈ దిబ్బల్ని ప్రతిరోజు కాల్చి బూడిద చేసేవారు. సో ఇది రాంగ్. ప్రతిరోజు కాదు, ఈ దిబ్బల్ని పండుగ సందర్భంగా కాల్చి బూడిద చేసేవారు. సో సరికానిది ఆప్షన్ 2. ఈ విధంగా ఆనాడు ఏర్పడ్డ బూడిద కుప్పలు ప్రస్తుతం మన రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, అనంతపురం జిల్లాల్లో బయలుపడ్డాయి. ఈ బూడిద కుప్పలతో పాటు నవీన శిలాయుగానికి చెందిన రాతిగొడ్డలి, రాతిపారలు, కుండల అవశేషాలు మొదలైనవి కనుగొన్నారు. సో ఇవన్నీ బూడిద కుప్పల గురించి సరైనవి. ఈ విధంగా ఆది మానవులు పంటలు పండించడంతో పాటు స్థిర నివాసాల గ్రామ సముదాయాల్ని ఏర్పరచుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. సో ఇందులో సరికానిది ఆప్షన్ 2. పండగ సందర్భాల్లో కాల్చి బూడిద చేసేవారు. తెలంగాణలో నూతన శిలాయుగం గురించి సరైన దాన్ని గుర్తించండి. తెలంగాణలో నూతన రాతియుగం వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు కనుగొనబడ్డాయి. కరెక్ట్. సిద్దిపేట జిల్లాలో పోలకొండలో జరిపిన తవ్వకాల్లో కాల్చిన మట్టి వీటితో పాటు అసంఖ్యాకంగా సూక్ష్మరాతి పరికరాలు, చేత్తో చేసిన కుండలు, ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు లభ్యమయ్యాయి. సో ఇది రాంగ్. పోలకొండ అనేది వరంగల్లో ఉంది. సో వరంగల్లో పోలకొండలో జరిపిన త్రవ్వకాల్లో ఇవన్నీ లభ్యమయ్యాయి. దీన్ని బట్టి 5,300 సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తోంది. సో ఇది రాంగ్. 5,300 కాదు, 3,300 సంవత్సరాల క్రితమే మానవులు ఇక్కడ నివసించినట్లు తెలుస్తుంది. సో సరైనది ఆప్షన్ 1. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.